హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు 9. ఈరోజు క్యారెట్తో మిల్క్ షేక్ ఎలా చేసుకుందామో చూద్దాము. క్యారెట్ హెల్దీ, మనకి ఆరోగ్యానికి మంచిది. సమ్మర్లో కూల్గా అయినా తాగొచ్చు. మీకు వేడిగా ఇష్టమైతే వేడిగా కూడా తాగొచ్చు. క్యారెట్ని పైన తొక్క తీసేసి శుభ్రంగా కడుక్కొని రౌండ్గా ముక్కలు కోసుకుందాము. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియోని ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఈ మిల్క్ షేక్ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా రౌండ్గా ముక్కలు కోసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని బాయిల్ చేసుకోవాలి. ఇలా ముక్కలు కోసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. అన్నీ నేను ఇప్పుడు ఒక 30 లీటర్ పాలకి 3 క్యారెట్లు తీసుకున్నాను. సరిపోతాయి ఇవి. ఈ చక్కగా ఉడకబెట్టేసుకొని కొంచెం ఉడికితే సరిపోతుంది, మెత్తగానే అయిపోతాయి. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ మునిగే వరకు నీళ్లు పోసుకోవాలన్నమాట. మునిగే వరకు నీళ్లు పోసి వీటిని పొయ్యి మీద పెట్టి మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి, క్యారెట్లో నీళ్లు పోసాను. ఇది తీసి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి వాటిని బాయిల్ చేసుకోవాలి. ఈ క్యారెట్ ఒక 10 నిమిషాలు ఉడికితే మెత్తబడిపోతాయి. ఇదిగోండి, ఒక ముక్క తీసి మీరు చితిపి చూసుకోండి. ఊరికే ఇది అయిపోతుంది, ఏమి చూడక్కర్లేదు అసలు. అది ఉడికిపోయిందనమాట. ఇదిగోండి, ఇలా అంటే ఇది అయిపోతుంది. దీన్ని మిక్సీ వేస్తాం కాబట్టి పచ్చివాసన లేకుండా ఉడకబెట్టుకోవటం కోసమే. మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఆరబెట్టేసుకుందాం. పక్కన పెట్టేస్తే చల్లారుతుంది. ఇది తీసి స్టవ్ మీద నుంచేసి పక్కన పెట్టేసుకుందాము, చల్లారిద్దాం అనమాట. ఇప్పుడు పొయ్యి మీద పాలు పెట్టుకుందాం. ఈ 30 లీటర్ పాలు ఉన్నాయి. దీన్ని పొయ్యి మీద పెట్టి వెలిగించుకొని వేడి చేసుకుందాం పాలని. పచ్చిపాలు అయితే బాగా కాసుకోండి. నెయ్యి కాసి చల్లార్చిన పాలేనావి, అందుకని నేను పాలు వేడైతే సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ క్యారెట్ ఆరిపోయినాయి. ఈ క్యారెట్ని చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. మీకు ముక్కలు నమిలితే ఇష్టం అనుకుంటే కొంచెం ముక్కల్లాగా కూడా ఉంచుకోవచ్చు. నేనైతే మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని పాలల్లో కలుపుకోవాలన్నమాట. ఇది చాలా హెల్దీ అన్నమాట. పిల్లలు క్యారెట్ తినని వాళ్ళకు కూడా చక్కగా ఇలా చేసిస్తే మంచి టేస్టీగా ఉంటుంది. జీడిపప్పు అవి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఇష్టంగా తాగుతారనమాట. పాలు తాగనాళ్ళైనా క్యారెట్ తిననాళ్ళకి ఇవాళ ఇలా చేసిస్తే దీనికి స్వీటు మీకు ఎంత స్వీట్ కావాలో అంత పాలకు సరిపోని పంచదార వేసుకోండి. ఆ పంచదార కరిగిన తర్వాత ఈ క్యారెట్, మనం మిక్సీ పట్టుకున్న క్యారెట్ దాంట్లో వేసేద్దాం. ఇక ఈ జీడిపప్పు ముక్కలు వేసుకోవచ్చు, మీకు నచ్చితే బాదం స్లైసెస్ లాంటివి వేసుకోవచ్చు. అలా కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు అన్నమాట. అలా ముక్కలు చేసి సన్నగా ముక్కలు చేసి వేసుకోవచ్చు. ఇదిగో ముక్కలు చేశాను. ఈ క్యారెట్ తురుము దాంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు పాలల్లో పంచదార కరిగింది. పంచదార మీరు తీపి సరిపోద్దేమో చూసుకోండి, చాలపోతే మళ్ళీ కలుపుకోవచ్చు, పంచదార వేసుకోవచ్చు. ఈ క్యారెట్ తురుము కూడా మొత్తం ఇప్పుడు నేను మిక్సీ పట్టిందంతా దీంట్లో వేసేసాను. శుభ్రంగా వేసేసుకొని దీంట్లో పచ్చి కొబ్బరి తురుము అన్నమాట. ఇది పచ్చి కొబ్బరి తురిమి వేసుకోవాలి. మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఈ క్యారెట్, పచ్చి కొబ్బరి, జీడిపప్పు పలుకులు అన్నీ మంచి టేస్ట్ ఉంటుంది. మన హెల్త్కి కూడా అన్నీ మంచి. పచ్చి కొబ్బరి కూడా మనకు మంచిది. అలా ముక్కలు చేసుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకొని మొత్తం చక్కగా ఒకసారి ఒక పొంగు వచ్చే వరకు అదంతా కలిసే వరకు కలుపుకోవటమే. కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, చూడండి, మంచి కలర్ వచ్చి ఎంత బాగున్నాయో.
టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మంచి టేస్ట్ ఉంటుంది, హెల్దీ అన్నమాట. వాళ్ళకి పెద్దవాళ్ళకి ఎవరికైనా మంచిదే, తక్షణ శక్తి వస్తుంది. చక్కగా మంచిగా గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకోవటమే. వేడిగా కావాలంటే అలా వేడివేడిగా తాగేయచ్చు. మీకు చల్లటి కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా చేసుకొని అయినా తాగొచ్చు అన్నమాట. ఇదండి క్యారెట్ మిల్క్ షేక్, క్యారెట్ పచ్చి కొబ్బరి మిల్క్ షేక్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నచ్చిద్ది, ట్రై చేయండి. మీకు ప్రతి ఒక్కళ్ళకి నచ్చిద్ది అన్నమాట. ఇది మంచి హెల్దీ కూడా. పిల్లలకు కూడా ఇలా చేసి ఇవ్వండి. ఎంత క్యారెట్ తినను, పాలు తాగను అనేవాళ్ళు కూడా చక్కగా తాగుతారు. తిని హెల్దీ అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.